మన చూడబోతున్నాం తెలుసు కదా అఫీషియల్ ట్రైలర్ అన్నమాట. సిద్ధు జోనలగడ్డ, శ్రీనిధి, రాశి ఖన్నా అండ్ నీరజ, టీజీ విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఓకే, ఫస్ట్ అయితే మనం వీడియో చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. మిగతా అన్ని మీకు డిస్క్రిప్షన్ లో దొరికిపోతాయి. దాని ముందు హెడ్ ఫోన్స్ తగిలించేసుకోండి బెటర్ ఎక్స్పీరియన్స్ గురించి. 1 2 3 గో. పీపుల్ మీడియా. నువ్వే రోజైతే నీ ఆడదానికి వెళ్ళి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు బ్రదర్. ఆ కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు. పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి. ఎవరిని ప్రేమించాలి, ఎంత ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఓకేనా? నిన్ను చూస్తే భయం వేస్తుంది. కేజీఎఫ్ హీరోయిన్ నిన్ను చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? నీ గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేను సేల్స్ మ్యాన్ కాదు. ఇప్పేవా నీకు తప్పులా కనిపిస్తుందా? తప్పని కాదు, మరి అలా అలా కాదు. నీకు అర్థమైంది. ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి లైన్ లో నుంచోండి. ఎవడైనా చంప మీద కొట్టబోతున్నా అని ముందే చెప్తే నొప్పి ఏమన్నా తక్కువ వేస్తుందా? ఇంకా చంప ఎప్పుడు పగులుతుందని భయం ఎక్కువ. పరిస్థితులు విషమిస్తాయి చెప్తున్నాను, చూద్దాం. కొంతమంది మీద కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయంతే. రమ్మంటే వచ్చాయంటే పొమ్మంటే పోవడానికి. ఎందుకు ఎక్కేస్తున్నావు అందరినీ? ఇప్పుడు నేను అనుకుంటా ఓకే, వీడియో అయితే చూసేసాం. ఓకే, ఈ వీడియో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అండ్ ప్లస్ ట్రైలర్ కూడా నాకైతే డిఫరెంట్ గా అనిపించింది. దీంట్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉన్నట్టుగా కూడా ఉన్నది. ప్లస్ దాని తర్వాత ఏంటి మన హీరో మనం ఏమంటాం, ఆ పదం గుర్తు రావట్లేదు, ఏమంటారు దాన్ని, అప్పర్ హ్యాండ్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, సర్లే మీకు అర్థమవుతుంది. ఓకే, నా ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే ఈ సినిమాలో బాగా రొమాన్స్ అయితే చూడడానికి దొరుకుతున్నది. ఓకే, అంటే ట్రైలర్ చూస్తే అలాగ అనిపించింది. ప్లస్ డామినేటింగ్, ఇందాక వర్డ్ రాలేదు కదా, ఈ సినిమా చూస్తే ఈ ట్రైలర్ చూస్తే ఏదో మేల్ డామినేటింగ్ ఉన్నట్టుగా ఉన్నదన్నమాట. అండ్ రాశి ఖన్నా ప్లస్ శ్రీనిధి శెట్టి ఇద్దరు అయితే సూపర్ గా, రొమాన్స్ చాలా గట్టిగా ఉన్నదంట గైస్. మూవీ వెళ్ళి చూసాక అంటే మనకు తెలుస్తుంది ఎంత ఉన్నదో ఎంత లేదో అని. అండ్ శ్రీనిధి శెట్టి ప్లస్ రాశి ఖన్నా ఇద్దరు యాక్టింగ్ అయితే సూపర్ గా నాకు అనిపిస్తున్నది దాంట్లో. ప్లస్ మధ్యలో కామెడీ, లాస్ట్ చూసారు కదా మీరు డైలాగ్, వంగుతాను ఎందుకు ఎక్కేస్తావు అని, అదనమాట అసలు సీను. మీకు ఎలాగ అనిపించింది నాకు చెప్పండి అండ్ కామెంట్ లో చెప్పండి. మీకు సిద్ధు జోనలగడ్డ యాక్టింగ్ నచ్చుతుందా, లేకపోతే రాశి ఖన్నా యాక్టింగ్ బాగా అనిపించిందా, లేకపోతే శ్రీనిధి శెట్టి యాక్టింగ్ బాగా అనిపించిందా అని. నాకైతే అందరూ సూపర్ గా చేసినట్టు అనిపించింది. అండ్ దీంట్లో ఫుల్ గా అంటే కొంచెం క్లారిటీ అన్నది ఏదో వచ్చింది. ఈ హీరోయిన్ ప్లస్ ఈ హీరోయిన్ ట్రయాంగిల్, అదే అంటే హీరోని ఇద్దరు హీరోయిన్స్ ఒక హీరోనే లవ్ చేస్తున్నట్టు అలాగే నాకైతే స్టోరీ అనిపిస్తుంది. హీరో డబుల్ గేమ్ ఆడుతున్నాడు. చూద్దాం, ఇప్పుడు రిలీజ్ అవుతే తెలుస్తుంది. ఓకే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని
లైక్ చేయండి బాబు, లైక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి. Okay, సబ్స్క్రైబరే పెరగట్లేదంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్.